గారు తెచ్చిన 17 మెడికల్ కాలేజీలు 5 మెడికల్ కాలేజీలు 2 సంవత్సరాలలో పూర్తి చేసి ఒకే వేదిక మీద నుంచి ఒకే రోజు 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసిన చరిత్ర భారతదేశంలో ఏదైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలిగినారు. ఇంకా 2 కాలేజీలు స్టార్ట్ అయ్యేదానికి రెడీగా ఉన్నాయి. ఈరోజు పులివెందులో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా వేరే హాస్పిటల్స్కి తీసుకుపోయే దుర్మార్గమైనటువంటి చర్య చేస్తూ ఉంటారు. ఒక్కొక్క మెడికల్ కాలేజీ విలువ తక్కువలో తక్కువ అంటే 600 నుంచి 700 కోట్లు ఉంటే దాదాపు 8,000 కోట్ల రూపాయల ఆస్తులను తన బినామీలను పెట్టి లోకేష్ గారు దోచుకోవడానికి ఈ కార్యక్రమం పెట్టారు. దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉంటారు. ఈరోజు కోటి సంతకాలు కాదు, ప్రజల స్పందన చూస్తే 4 కోట్ల ఉండేటువంటి ఓటర్లందరూ కూడా సంతకాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంత దుర్మార్గం చేస్తుంది గవర్నమెంట్ అనేది ప్రజలకు అర్థమైపోతా ఉంది. ఇప్పటికైనా సరే ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపి ఈ ప్రభుత్వ ఆస్తులను దోచుకునే కార్యక్రమానికి నాంది ఈరోజు అంతం పలకకుంటే రాబోయే కాలంలో తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటారు. ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో పాటు మీరు గ్రామాలలోకి వస్తే, మీరు లేదంటే వీధులలోకి వస్తే ప్రజలు నిలదీసే పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రులకు ఉంటుందనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికైనా ఈ దోపిడీ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితులలో అడ్డుకుంటాం, గవర్నర్ దృష్టికి తీసుకుపోతాం. ఒకవేళ ఇక్కడ లేదంటే ఢిల్లీలో ధర్నా పెట్టి జాతీయ స్థాయిలో పోరాటం చేసేదానికి కూడా వైసీపీ వెనుకాడదు. పేద ప్రజలందరికీ వైద్య విద్యను దూరం చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని తెలియజేస్తా ఉన్నా. జగనన్న హయాంలో 17 మెడికల్ కాలేజీలను తీసుకురావడం జరిగింది. వాటిల్లో 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యి క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా 2 మెడికల్ కాలేజీలలో పులివెందుల మెడికల్ కాలేజ్లో మాకు అసలు అడ్మిషన్సే వద్దని చెప్పని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెనక్కి పంపించడం జరిగింది. దీని గురించి మిగతా 10 ప్రైవేట్ మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేట్ పరం చేయాలని చెప్పని కూటమి ప్రభుత్వం భావిస్తూ వాటికి జీవోను కూడా ఇష్యూ చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా మనము ఈరోజు జగనన్న పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి మనం ప్రతి వార్డులో కూడా ఈరోజు తిరుగుతూ అందరి నుంచి స్వచ్ఛందంగా ప్రజల నుంచి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టినాము. రోజు ప్రజలందరూ కూడా చీకొడుతా ఉన్నారు కూటమి ప్రభుత్వాన్ని. జగనన్న మన కోసం, మన ప్రజల కోసం, పేద ప్రజల కోసం, మధ్యతరగతి ప్రజల కోసం తీసుకొచ్చిన ఈ గవర్నమెంట్ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేస్తూ కేవలం వాటికి నామమాత్రపు ఫీజులు వసూలు చేస్తూ నామాత్రం ధరలకు వాటిని విక్రయించడం చాలా నీచమైన హేయమైన చర్య అని చెప్పని ప్రజలందరూ కూడా దీన్ని గర్హిస్తూ ఉన్నారు. మరి ఈరోజు మనము అందరూ కోటి సంతకాల సేకరణ చేసి వీటిని గవర్నర్ గారికి చేరవేసే కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ప్రజలందరి నుంచి కూడా చాలా అనూహ్యమైన స్పందన వస్తూ ఉంది. మరి మిగతా చోట్ల కూడా మొత్తం కూడా ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. మళ్ళీ వచ్చేది మన జగనన్న ప్రభుత్వమే. మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం భావిస్తూ ఉందో ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పని, ఒకవేళ ప్రైవేటైజేషన్ చేసినా కూడా మళ్ళీ వాటిని తిరిగి గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని మళ్ళీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను జగనన్న ప్రభుత్వం ఖచ్చితంగా సాధిస్తుందని చెప్పని మేము ఘంటాపథంగా చెప్పదలుచుకున్నాం.